హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కోడి పలావ్ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. చాలా టేస్ట్ ఉందండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. పిన్ టు పిన్ చూపించానండి. అందుకే ఇది ఒక 10 మినిట్స్ వీడియో ఉంది. ఎలా చేశాను అని స్టార్టింగ్ నుంచి చూపించాను. ఫస్ట్ అయితే కేజీ చికెన్ తీసుకోవాలండి. నేనైతే కేజీన్నర కేజీ దాకా తీసుకున్నాను. ఈ పీసెస్ లాగైతే కట్ చేయించుకోవాలి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు. వాటికి కావాల్సిన పదార్థాలండి: చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా 3 అయితే ఒక దాంట్లో వేసేసానండి. కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కారం, నిమ్మకాయ రసం. శుభ్రంగా చికెన్ కడుక్కొని దానిలో సాల్ట్, పసుపు. వీడియో కొంచెం లెంతీ ఉంటుందండి, స్కిప్ చేయమాకండి. పిన్ టు పిన్ చూపిస్తున్నాను. కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. ఈ మూడింటిని ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఈ బుడ్డ బౌల్స్ మీకు గుర్తున్నాయా అండి? ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, డిమార్ట్ నుంచి ఏం సరుకులు తెచ్చానని. వాటిలో చూపించాను మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్టే వేరండి. కసూరి మేతిని ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవాలండి. తర్వాత నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఆ ఒక నిమ్మకాయలో నుంచి పిండిన రసాన్ని అయితే దీనిలో వేసి ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అయితే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పుతా కలుపుకోవాలండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా నేనైతే చికెన్ కలిపి పక్కకు పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి 1 అవర్ మ్యారినేట్ చేయాలి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ప్రాసెస్, బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత నేనైతే స్టీల్ కళాయి లాంటి దాంట్లో చేస్తున్నానండి. స్టీల్ గిన్నె. ఇది కొంచెం మందపటి గిన్నె అండి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. బిర్యానీకి చెక్క, లవంగం, స్టార్ పువ్వు, యాలుకలు, షాజీరా, అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కాసేపు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. నా దగ్గర అయితే చిన్న ఉల్లిపాయలు ఉన్నాయని చెప్పి వాటిని ఇలా మధ్య కట్ చేసేసాను. పెద్ద ఉల్లిపాయ అయితే ఒక 4 ముక్కలు, 5 ముక్కలు కట్ చేసుకొని వేసేయండి. వీటిని అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి. అందుకే ఆ విధంగా అయితే వేస్తున్నాము. తర్వాత అల్లం అండి. తర్వాత వెల్లుల్లి ఇలా పొట్టు తీసుకొని, అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. అవి కూడా ఒకసారి ఫ్రై చేశాక జీడిపప్పులండి, ఒక 15-20 జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఇవి కలుపుకోవాలి. వీటినన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలండి. మరీ మాడకూడదు. తర్వాత ఒక పెద్ద సైజు ఒక టమాటా వేసుకోవాలి. ముక్కలుగా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి అవి మెత్తబడేదాకా కొంచెం మనం వేపుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండి, ఆ ముక్కలు మగ్గటానికి. పసుపు, సాల్ట్ వేసుకొని మరొకసారి తిప్పుకోవాలండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ కొంచెం మగ్గాక ఒక కప్పుడు పుదీనా,
ఒక కప్పుడు కొత్తిమీర. ఇంకా మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదు మేము అంత తినమంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువే తింటామని ఒక కప్పు అయితే వేశాను. వాటిని అన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ పడగానే మిక్సీ జార్లోకి ఈ పేస్ట్ని అంతా తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి ఆ మిశ్రమాన్ని అంతా తీసుకొని ఈ విధంగా అయితే పేస్ట్ పట్టుకోవాలి. బరక కాదండి, కొంచెం మెత్తగానే పట్టుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా అదైతే పక్కకు పెట్టేసేయాలండి. మళ్ళీ అదే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి కొంచెం. తర్వాత నేనైతే బటర్ వేస్తున్నానండి. మీకు నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి అయిపోయిందని నేనైతే బటర్ వాడాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది బటర్ వేసినా కూడా. నేనైతే 2 క్యూబ్స్ అయితే వేసాను. ఈ లోపల దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ వేసేసుకున్నాను, బిర్యానీ ఆకు. తర్వాత ఆనియన్స్ ఇలా చిన్నగా తరుక్కొని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఆ ఆయిల్లో అయితే వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. మీకు పిన్ టు పిన్ చూపించాను. ఒక్కసారి ఇది చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారండి, అంత టేస్ట్ ఉంది. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే మనం ఇందాక 1 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అదైతే మనము స్టవ్ మీద ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసి మొత్తాన్ని కలుపుకోవాలండి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ఈ విధంగా అయితే కలిపేసుకొని మూత పెట్టేయాలండి. దానిలో నుంచి నీరు బయటకు వచ్చి, నీరు పోయి నూనె తేలుతుందండి పైకి. నూనె తేలుతుంది, చూస్తున్నారు కదా. తర్వాత ఒక చిన్న పుదీనా తరుగు, చిన్న కప్పు పుదీనా తరుగు, చిన్న కప్పు కొత్తిమీర తరుగు అయితే వేసుకున్నాను. స్టార్టింగ్లో ఆల్రెడీ మనం మిక్సీలోకి అని చెప్పి వేసుకున్నాం కదండి ఒక పెద్ద కప్పు. ఇదైతే కొంచెం కొంచెం వేసుకొని ఇలా నూనె తేలే విధంగా ఉంచుకోవాలండి. తర్వాత మనం ఆ మసాలా పేస్ట్ అయితే పట్టాం కదండి, అదైతే దీనిలోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలండి. పచ్చివాసన అనేది పోవాలి. ఈ మసాలా పచ్చివాసన అనేది ఆల్రెడీ మనం వేపాం కాబట్టి ఎక్కువ పచ్చివాసన అయితే ఉండదండి. కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, సైడ్ ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఎసరవకు వాటర్ పోసుకోవాలండి. ఇందాక మనం బియ్యం కడుక్కున్నాను చూపించాను కదా, నేనైతే ఒక 5 కప్పులు బియ్యం కడిగాను. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే పోయాలండి. నేను ఆ విధంగానే తీసుకున్నాను. ఆ వాటర్ని ఈ చికెన్లో అయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నాకైతే కొంచెం తక్కువ ఉందని చెప్పి నేను సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టేసి ఇంకా అది మరగనివ్వాలండి. ఈ లోపల బియ్యాన్ని వడగట్టుకోవాలి. ఇదిగోండి మరుగుతుంది చూడండి, ఎసరు కాగుతుంది. ఈ సమయంలో ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఈ చికెన్లో అయితే వేయాలి. 1 అవర్ బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా, ఈ విధంగా అయితే బియ్యం వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. ఇంక ఇక్కడి నుంచి సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. తర్వాత ఒక బటర్ క్యూబ్ కూడా వేయాలండి సగం ఉడికాక. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. మన హైలో పెట్టుకుంటే టేస్ట్ ఉండదు. చూడండి, ఈ విధంగా కింద నుంచి పైకి కలిపేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా.
అదిగోండి చూస్తున్నారు కదా. ఇప్పుడైతే బటర్ క్యూబ్ అయితే ఒకటి వేసేసుకుంటున్నాను. అదంతా కలిసేదాకా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మనకైతే రెడీ అయిపోయిందండి చికెన్ పులావ్. వెంటనే తినకుండా ఒక 10 మినిట్స్ ఆగి తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. చూడండి, గుమగుమలాడే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. కోడి పులావ్ ఒక 10 మినిట్స్ ఆగి తినాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, యమ్మీ యమ్మీ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ ఆగైతే దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు చూపించాలని చెప్పి నేను ఒకసారి గంటితో తీసి చూపిస్తున్నాను. చాలా టెండర్గా అయితే ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.